ఒక ధైర్యవంతుడైన యువకుడు పాడుబడిన ఒక ఇంట్లోకెళ్తాడు. అక్కడ అతనికి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. చివరికి ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో చూద్దాం మరి. రండి. చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో ఊరి చివరన ఒక పాడుబడిన ఇల్లుండేది. చీకటి పడితే చాలు ఆ ఇంటి వైపు కనీసం చూడ్డానికి కూడా ప్రజలు భయపడేవారు. రాత్రిపూట అక్కడి నుండి వింత శబ్దాలు వినిపిస్తాయని, ఆ ఇంట్లో దెయ్యాలున్నాయని గ్రామస్తులు నమ్మేవారు. కానీ ఆ ఊరిలో అర్జున్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా ధైర్యవంతుడు. అలాంటి మూఢనమ్మకాలను అతను నమ్మేవాడు కాదు. ఒకరోజు ఆ ఇంటి రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు. అర్జున్ చీకటి పడిన తర్వాత నెమ్మదిగా ఆ పాడుబడిన ఇంటి వైపు బయలుదేరాడు. చుట్టూ చిమ్మ చీకటి, గాలి విచిత్రంగా వీస్తోంది. ఆ ఇంటి గేటు దగ్గరికి వెళ్ళగానే అది వాటంతటా అవే నెమ్మదిగా తెరుచుకున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది, కానీ అతనిలో ధైర్యం తగ్గలేదు. అర్జున్ లోపలికి అడుగుపెట్టాడు. ఇంట్లోపల దుమ్ము, ధూళి, బూజు పట్టిన గదులు. అక్కడ వాతావరణం ఏదో తెలియని భయాన్ని కలిగించింది. ఒక గదిలోకి వెళ్ళగానే ఏదో కింద పడిన చప్పుడు. అర్జున్ ఉలిక్కిపడ్డాడు. అక్కడ పడింది ఒక పాత ఫోటో ఫ్రేమ్. దాన్ని చేతిలోకి తీసుకున్న అర్జున్ షాక్ అయ్యాడు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అచ్చుగుద్దినట్లు తనలాగే ఉన్నాడు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? తనలాగే ఎందుకున్నాడు? ఈ రహస్యాలు పార్ట్ 2లో తెలుసుకుందాం. మీరేం ఊహిస్తున్నారు? కామెంట్స్లో తెలియజేయండి.